హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేవి టాక్స్. అందరూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి మాట్లాడుకుంటున్నారు. సో మాకు కూడా అమ్మవారిని చూడాలనిపించింది. వందే భారత్ ఎక్స్ప్రెస్లో మేము వరంగల్ చేరుకొని అక్కడి నుంచి మేడారం జాతరకి వెళ్ళాము. వరంగల్లో దిగా జ్యోతి మేడారంకి ఇక్కడ వరంగల్ కాంప్లెక్స్ నుంచి చిన్న క్యూ కాంప్లెక్స్ పెట్టారు. అసలు అందరూ చెప్పడం అయితే అక్కడికి కోట్లాది మంది వస్తారు, ఎక్కడ చూసినా రష్గా ఉంటుంది అని అన్నారు. మాకు భయం వేసింది బయలుదేరేటప్పుడు, అమ్మో అంత రష్ని తట్టుకోగలమా అని. బట్ చాలా హ్యాపీగా ఫ్రీగానే అనిపించింది, ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాంగణాలు ఇవన్నీ ఉండడంతో ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. బస్ ఎక్కేసాము వరంగల్ నుంచి. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. అంటే వరంగల్ నుంచి మేడారం వెళ్ళే జాతరలో మధ్యలో ఒక అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కానీ అక్కడ సమ్మక్క సారలమ్మ దర్శనం ఇవ్వరట. సో అందుకని ప్రతి బస్సుని కూడా ఇక్కడ ఆఫ్ చేస్తున్నారనమాట. అందరూ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బస్సు ఎక్కుతారు, అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అమ్మవారు గట్టమ్మ తల్లి అమ్మవారు. సో గట్టమ్మ తల్లి అంటే మనకున్న కష్టాలన్నీ కూడా గట్టెక్కిస్తారు అని నమ్మకంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలంతా. సో ఖచ్చితంగా ప్రతి బస్సు కూడా, అంటే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. ప్రతి బస్సు ఇక్కడ ఆపుతున్నారు. అందరూ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బస్సులో ఎక్కాక మళ్ళీ మనం మేడారం జాతరకి చేరుకోవచ్చు అనమాట. ఇక్కడ అమ్మవారు కూడా చాలా బాగుంది, చాలా మంచి దర్శనం అయింది. ఎక్కడా కూడా తోపులాట కానీ కొట్లాటలు కానీ తోసుకోవడాలు ఇలాంటివి ఎక్కడా జరగలేదండి. చాలా ప్రశాంతమైన దర్శనం అయితే జరిగింది. ఈ చెట్టు వేరు కదా. సో ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక మళ్ళీ బస్సు ఎక్కేసాము. బస్సు స్టార్ట్ అయ్యింది. మనకి అడవి ప్రాంతంగా ఉందన్నమాట వెళ్ళేటప్పుడంతా. ఆల్మోస్ట్ వరంగల్ నుంచి ఒక 2.5-3 అవర్స్ జర్నీ అయితే ఉంది. హైదరాబాద్ నుంచి వందే భారత్లో అయితే 1.5 అవర్లో వరంగల్ చేరుకుంటాము. అక్కడి నుంచి 2.5-3 అవర్స్ జర్నీ. సో వెళ్ళేటప్పుడు చాలా మంచిగా అనిపించింది. పచ్చడి వాతావరణం, అడవులు, చెట్లు మధ్య మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయానికి దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఎక్కడికక్కడ గుడారాలు ఉన్నాయండి. అంటే వీటిని ఇక్కడ రూమ్స్గా అద్దెలకి ఇస్తూ ఉంటారు, గుడారాలు వేసుకుంటారు. ఎందుకంటే అమ్మవారికి కోళ్ళు కానీ మేకలు కానీ ఇవన్నీ బలి ఇచ్చి వాళ్ళు ఇక్కడే ఒక రోజు స్టే ఉండి
అక్కడే అమ్మవారి ప్రసాదాన్ని భోజనంగా స్వీకరించి తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని వెళుతూ ఉంటారట. 1-2 రోజులు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడికక్కడ గుడారాలు ఉన్నాయన్నమాట. అవే మనకి ఇక్కడ రూమ్స్. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క గుడారం అంటే చిన్న గుడారం అయితే 1000 రూపీస్, 500 రూపీస్, లేదంటే కొన్ని చోట్ల పరదాలతోనే గదులు అనమాట. పరదా గదులు అన్నీ కూడా పరదా గదులే. సో అవి కూడా మనకి 1000 రూపీస్ నుంచి ఫ్యామిలీ ఉండొచ్చు. కానీ అంత మనకి ఒక హోటల్ రూమ్లో ఉన్న ఫీలింగ్ అయితే రాదు. కానీ ఎక్కడికక్కడ అలాంటి వాతావరణంలోనే గుడారాలు ఇలాంటివన్నీ కూడా అద్దెకిస్తున్నారనమాట. ఇంకోండి మేడారం జాతరకు వచ్చేసాము. చాలా విశాలమైన ప్రాంగణం, బస్సులు స్టాపింగ్ అనమాట. ఇది బస్ స్టాప్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కొంచెం మనం వాక్ చేసుకొని గేట్ వరకు వెళతాము. అంటే జమ్మలమడుగు వాగు అంటారు కదా, సో జంపన వాగు. సో ఆ జంపన వాగు దగ్గరికి ముందుగా స్నానాలు చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళుతూ ఉంటారనమాట. ఇక్కడ పోలీస్ భద్రతా ఏర్పాట్లు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ వండర్ఫుల్ అనే చెప్పాలి. ఎందుకంటే న్యూసుల్లో అని కాదు, మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్టు భయంకరమైన వాతావరణం అయితే అస్సలు లేదు. ఎందుకంటే 28 నుంచి 30 వరకు చాలా రద్దీ ఉంటుంది అంటున్నారు. భక్తులైతే ఉన్నారు, రద్దీగానే ఉంది, కానీ ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు. వస్తున్నారు. అంటే వాళ్ళకి స్టే చేయడానికి కూడా చాలా చాలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ తోసుకోవడం, తొక్కిసలాటలు జరగడం, అందరూ ఎగబడి పరిగెట్టడం ఇలాంటి వాతావరణం అయితే అస్సలు లేదు. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే కోళ్ళు మేకలు షాపులే ఉన్నాయి. అది మాత్రం మనం అంటే కొంచెం వెజిటేరియన్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ వాతావరణం. బట్ టెంపుల్ దగ్గర అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనం బస్ స్టాండ్ దగ్గర నుంచి చిన్న గేట్ లాగా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వాగుకి అంటే స్నానాలు చేయడానికి అక్కడ వాగు దగ్గర దింపుతారు. అక్కడికి 100 రూపీస్, 150 రూపీస్ ఆటో ఛార్జ్ చేస్తున్నారు ఫ్యామిలీకి అనమాట. కొంతమంది అయితే పర్ హెడ్ 20 రూపీస్ చొప్పున కూడా వాగు దగ్గరికి తీసుకువెళ్తున్నారు. సో ఇలా ఆటో ఫెసిలిటీ అయితే ఉంది. మొత్తానికి ఎక్కడికక్కడ మంచి భద్రతను అయితే ఏర్పాటు చేశారండి. బాగానే ఉంది. మనం సోషల్ మీడియాలో చూస్తున్నంత వార్తలు, తొక్కేసలాటలు, రష్ అలాంటిది ఏమీ లేదు. రష్ ఉంది అంటే జనాలు ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. నాకు వెళ్ళేటప్పుడు భయం వేసినా అక్కడ అమ్మవారి దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మేము 5కి బయలుదేరాము. నైట్ మళ్ళీ 9:30 కల్లా హైదరాబాద్లో ఉన్నాము. ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఏదైనా సమస్యలు ఉంటే, మనకి ఆరోగ్యకరమైన ఇబ్బందులు కానీ లేదంటే ఇతరత్ర ఏ సమస్యలున్నా నిలువెత్తు బంగారాన్ని ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన హోల్సేల్ స్టాల్స్ ఎక్కడికక్కడ ఉన్నాయి. సో ఇక్కడ తులాభారం మనం ఎంతైతే వెయిట్ ఉన్నామో అంత వెయిట్లో మనకి ఏదైనా సమస్యలు ఉంటే, పిల్లలకి మంచి జరగడానికి కానీ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి కానీ నిలువెత్తు బంగారాన్ని అంటే బెల్లాన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటామని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటారు. ఈ విధంగా తులాభారం ఎక్కడికక్కడ హోల్సేల్ షాపుల దగ్గర ఏర్పాటు చేశారనమాట. దానిలో మనం ఎంత వెయిట్ ఉన్నామో అంత వెయిట్ బంగారాన్ని అంటే ఆ బెల్లాన్ని బంగారంగా భావిస్తారు కాబట్టి దాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. తల మీద ఇలా పెట్టుకొని వెళ్తారు.
సో ఇక్కడ క్యూ లైన్లో చాలా ఎక్కువ మందే ఉన్నారు. క్యూ లైన్లో అయితే దాదాపుగా 3-4 గంటల సమయం పడుతుంది దర్శనానికి. ఈ 4 గద్దెలు ఉంటాయన్నమాట. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, అలాగే పడిగిద్ద స్వామి. సో ఇలాగా ఫ్యామిలీ అంతా 4 గద్దెలు ఈ విధంగా కొంచెం డిస్టెన్స్లో అంటే పక్కనే ఉంటాయి. ఈ 4 గద్దెల్ని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. మాకైతే కొంచెం ప్రెస్ పాస్ ఉంది కాబట్టి మేము విఐపి బ్రేక్ దర్శనాన్ని నుంచి మేము వెళ్ళిపోయాము లోపలికి. మాకైతే ఎంతోసేపు పట్టలేదు. బట్ క్యూ లైన్లో కూడా అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఇది చేస్తున్నారు. సో దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ కూడా పెద్దగా తొక్కిసలాట కానీ క్లమ్జీ కానీ ఏమీ లేదు. భక్తులు ఉన్నారు, ఎవరికి వాళ్ళు దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. పోలీసుల ఏర్పాట్లు కానీ, పోలీసులు భద్రత ఇది కానీ, అలాగే ప్రభుత్వ ఏర్పాట్లు కానీ చాలా బాగున్నాయి అనిపించింది. హ్యాపీగా కంఫర్టబుల్గా అమ్మవారిని దర్శించుకొని తిరిగి రావచ్చు. సో మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని హ్యాపీగా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు కనిపిస్తున్నాను అని అనుకోకుండా నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఎలాగా పూజారులు ముగ్గురు వచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి వారికి సహకరించి, వారి విధులు సహకరించి మీరు దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సో ఇక్కడ వేషాలు వేసుకొని వీళ్ళు ఇలాగ తిరుగుతూనే ఉన్నారనమాట. చక్కగా అందరికీ హాయ్ చెప్తూ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళ అంతా మేకప్ వేసుకొని అలాగ వేసుకొని కొంచెం ఎండగా ఉంది బాగా. సో అలా తిరగడం అనేది గ్రేట్. అండ్ మేము రిటర్న్ మళ్ళీ 2 o'clock కల్లా రిటర్న్ బయలుదేరామన్నమాట. వెంటనే దర్శనం అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఏమి ఉండలేదు. ఆటోలో మళ్ళీ బస్ స్టాప్ లాగా ఏర్పాటు చేశారు కదా, ఎక్కడైతే దిగామో ఇక్కడ కూడా పెద్ద క్యూ లైన్లు, అంటే అంతమంది రద్దీని కూడా తట్టుకోవడానికి వీలుగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా పెద్ద క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. హనుమకొండ, వరంగల్, జనగాం, సో ఇలాగ బస్ స్టాప్లకి సంబంధించి ఏర్పాటు చేశారు. మనం డైరెక్ట్గా ఆ క్యూ లైన్లోని వెళ్ళి డైరెక్ట్గా బస్ ఎక్కేస్తామన్నమాట. సో మా జర్నీ అయితే చాలా సేఫ్గా హ్యాపీగా సాగింది. అండ్ మీ జర్నీ కూడా చాలా హ్యాపీగా సేఫ్గా సాగాలని అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.